కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. ఉపాధి హామీ పథకం పునరుద్ధరణ తప్పనిసరి. కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించేలా కేంద్ర ప్రభుత్వం మెడలో వంచుతామని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ పేరు తొలగించడం దారుణమని మండిపడ్డ రాజేందర్ రావు తిరిగి మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం అనే పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల కష్టసుఖాల్లో నిత్యం వెన్నంటే ఉంటానని, ఏ ఆపద వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకులు నమీన్లా శ్రీనివాస్ పాల్గొని ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీ గ్రామాలల్లో అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎన్నో ఆశలతో ప్రజలు ఏదైతుందో మీకు ఓటేసి గెలిపించడం జరిగింది. నేను తప్పకుండా పోరాడే పట్టణాల నాయకుడిని కాబట్టి మీ గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలకు నా వంతు కృషి ముఖ్యమంత్రి దగ్గర, మంత్రుల దగ్గర, ఇతర అధికారుల దగ్గర ఆ పనులన్నీ సాధించి పెట్టే బాధ్యత, కర్తవ్యం నాదే. తప్పకుండా మీ ఎక్స్పెక్టేషన్స్ అనుగుణంగా నేను నా కర్తవ్యాన్ని నెరవేరుస్తాను. మీ అందరికీ మా తండ్రి వెలిచాల జగపతిరావు గారు సుపరిచితులే. ఆయన ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినప్పుడు మీ గ్రామాలలో మరియు కరీంనగర్ పట్టణంలో ఎలాంటి అభివృద్ధి సాధించినారో మీ అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రామంలో ఒక లిఫ్ట్ ఇచ్చినారు వాగులకి వెళ్ళి. ప్రత్యేకంగా ఆయన ఏదైతే ఉందో దృష్టి పెట్టి, ఫోకస్ పెట్టి అప్పటిదప్పుడు మంత్రితో మాట్లాడి, కలెక్టర్తో మాట్లాడి సర్పంచ్ ఎలా పోతారు వాళ్ళు ఎన్నో అభివృద్ధి పనులు ఎవ్వరూ సాధించనంత ధైర్యంగా, సాహసంగా చేసి పెట్టిన నాయకుడు మా తండ్రి జగపతిరావు గారు. ఆయన చేసిన రకంగానే నా లోపల కొంత DNA అయితే ఆయనదే ఉంది కాబట్టి ఖచ్చితంగా అదే రకంగా మీ అందరికీ ఏదైతుందో ఎన్నడూ లేనంత మన గ్రామాలలో అభివృద్ధి సాధించి పెడతానని మీకు హామీ ఇస్తున్నాను. మనము ఈరోజు ఇక్కడ సమావేశమైన సందర్భం ఏంటి అంటే, పెద్దలు నమీన్ల శ్రీనివాస్ గారు వైస్ ప్రెసిడెంట్ PCCలో, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, ఇప్పటివరకే ఎమ్మెల్యే, MP అయ్యే స్థాయి నాయకులు, కొన్ని కారణాల వల్ల గత ఎలక్షన్లో ఎమ్మెల్యే, MP టికెట్ వారికి మిస్ అయింది. లేకపోతే వారు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉండాల్సిన నాయకులు. ఆయనను మనకు కరీంనగర్ డిస్ట్రిక్ట్కు మహేష్ కుమార్ గౌడ్ గారు అబ్జర్వర్గా వేయడం జరిగింది. అది మన అదృష్టం. సీనియర్ నాయకుడు, అవగాహన పూర్తిగా ఉన్న నాయకుడు, అందరినీ ఏదైతుందో సమన్వయపరిచి కలుపుకపోయే బాధ్యత తెలిసిన నాయకుడు. ఈరోజు ఆయన ఎందుకు వచ్చినారంటే, ఉపాధి హామీ పథకం విషయంలో బీజేపీ పార్టీ పార్లమెంట్లో బిల్లు పాస్ చేసిన విషయం మీకు అందరికీ విదితమే. పని దినాలు తక్కువ చేయడము, స్టేట్ గవర్నమెంట్ షేరు పెట్టడం. ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ నుంచే 100% ఫండింగ్ ఉండేది. పని దినాలల్లో కొండి పెట్టినారు, ఫండింగ్లో కొండి పెట్టినారు. అన్నిటికన్నా ముఖ్యంగా మహనీయుడు మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం మనకు రావడానికి కర్త, కర్మ, క్రియ. ఆయన మహాత్మా గాంధీ పేరు మార్చి రామ్జీ అని పేరు పెట్టడం అత్యంత దురదృష్టకరం. దీన్ని ఖండిస్తూ AICC మన కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ ప్రకారము ప్రతి గ్రామంలో, భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామంలో నుండి
గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేసి ఇది ప్రజలకు చాలా సదుపాయంగా ఉండే స్కీము. దీంట్లో అన్ని కొండీలు పెట్టి పని దినాలు తక్కువ చేసి స్టేట్ గవర్నమెంట్ షేర్ అని కొండి పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ షేర్ 100% ఉండకుండా చేసి పేరు మార్చి దీన్ని నిర్వీర్యం చేసే పద్ధతిని ఖండిస్తూ తీర్మానాలు చేసి ఆ తీర్మానాల కాపీలు పిసిసి ఏఐసిసికి పంపాలని చెప్పి ఏఐసిసి డైరెక్షన్ ఉంది. నమిన్ల శ్రీనివాస్ గారు మన ఇన్ఛార్జ్ కాబట్టి ఇక్కడికి వచ్చి ఈరోజు మండలానికి ఒక్క గ్రామంలో ఆయన స్వయంగా విజిట్ చేసి అసలు ఏఐసిసి ఆలోచన ఏంటి, ఈ విషయంలో పిసిసి ఆలోచన ఏంటి, ఆ ఫార్మాట్లు ఏ రకంగా నింపాలి, ఇప్పటి వరకు మనం నింపి ఆ ఫార్మాట్లు ఇవ్వాలి అన్న విషయం ఆయన తెలియపరుస్తారు. మళ్ళొకసారి మీ అందరినీ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కలిసినందుకు సంతోషంగా ఉంది. మీ అందరూ గెలిచి మీ గ్రామాలకు సర్పంచ్లుగా, ఉప సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా అయినందుకు ఏదైతుందో నేను చాలా సంతోషిస్తున్నా. మీ అభివృద్ధిలో చేదోడు వాదోడుగా ఉంటా, ఖచ్చితంగా మీకు పెద్దన్నలాగా ఉంటా. ఆపదల సంపదల అపరాత్రి అర్ధరాత్రి మీకు తోడుగా ఉండి మీకు వెన్నంటి ఉండి మీ పనులన్నీ చేసి పెడతా అని చెప్పి నేను హామీ ఇస్తున్నా. ఇప్పుడు నమిన్ల శ్రీనివాస్ గారు చెప్తారు.